పురాణపూల్ ఏరియాల ఓల్డ్ సిటీ ఇలాకాలో ఉండే 400 ఇయర్స్ శివుని గుడి గురించి ఎంత మందికి తెలుసు? ఈ టెంపుల్ ని శివలాగట్టు అని పిలుస్తారు. పురాణపూల్ ఏరియాలో ఈ టెంపుల్ అయితే అంతా ఇంత కాదు, ఎక్దమ్ ఫేమస్ టెంపుల్. ప్రజెంట్ ఈ టెంపుల్ ని భక్తవర్ సింగ్ ఇంకా నలుగురు అన్నదమ్ములు మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ముత్తాత 400 ఇయర్స్ బ్యాక్ పురాణపూల్ లోనే ఉంటుండే అంట. అప్పుడైనా వాటర్ అవసరం ఉండేటోళ్ళకి బోర్లు దవుతుండే అంట. సో ఒకసారి ఇబ్రహీంపట్నంలో బోర్ దవుతున్నప్పుడు ఒక శివలింగం బయట పడిందంట. అదే రోజు శివుడైన కలలకు వచ్చి నన్ను గంగా నదికి పక్కన ఎక్కడైనా ప్రతిష్ఠించమని చెప్పిండే అంట. అప్పుడైనా ఇంటి దగ్గర పురాణపూల్ ఉన్న మూసీ నది పక్కనే శివుని ప్రతిష్ఠించిండే అంట. ఈ టెంపుల్ అయితే పురాణపూల్ బ్రిడ్జ్ కి మధ్యలో శ్మశానంకి మధ్యలోనే గుడి ఉంటది. ఈ గుడిని కూడా ఓన్లీ రాతి మట్టితో ఇంకా హ్యాండ్స్ తోనే మొత్తం కట్టిరంట. స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ఎక్కువైనప్పుడు డైరెక్ట్ గుడి లోపలికి వచ్చే టైప్ లా కట్టిరంట. అప్పుడు కన్స్ట్రక్షన్ అయితే కానీ ఎంత వానలు వచ్చినా ఎన్ని వర్షాలు పడ్డా ఈ టెంపుల్ కి గానీ కన్స్ట్రక్షన్ గానీ ఎప్పుడు కూడా ఏం కాలే అంట. ఇంక ప్రతిరోజు మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఎవరున్నా సరే డైరెక్ట్ మనమే మన చేతులతోనే శివునికి అభిషేకం చేయొచ్చు. స్పెషల్ గా ఈ అభిషేకం చేయడానికి చాలా మంది దూరం దూరం కించి వస్తారు ఈ గుడికి అయితే. ఇంకా ఇక్కడ మండే రాత్రి 12 o'clock మహా ఆరతి ఇస్తారు. ఆ టైంలో అయితే చాలా మంది ఉంటారు గుడికి వచ్చేటోళ్ళు ఆరతి కోసం ఎక్స్పెషల్ గా చూడడానికి అయితే. ఇంకా ఈ శివరాత్రి మాత్రం ఈ గుడి కూడా అస్సలు మిస్ కాకూరి, మొత్తం జాతర ఉంటది టెంపుల్ అయితే. ఇంకా చాలా మంది ఒక్క పొద్దు కూడా ఇంట్లో కాకుండా గుడిలోనే ఇడుస్తారు అనమాట. సో ఈ ఇయర్ శివరాత్రికి శివాలగఢ్ శివుని టెంపుల్ కి అయితే పక్కా పోండి మళ్ళీ.